ఓం శాంతి. మురళీ డేట్ 6/8/24. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడింక వికర్మలను చేయటం ఆపేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు వికర్మాజీత శకమును ప్రారంభించాలి. ప్రశ్న: బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ ఏ ఒక్క విషయంలో తండ్రిని తప్పకుండా అనుసరించాలి? జవాబు: ఏ విధముగా తండ్రి స్వయం శిక్షకునుగా అయ్యి మిమ్మల్ని చదివిస్తారో అలా బాబా సమానముగా ప్రతి ఒక్కరూ టీచర్గా అవ్వాలి. మీరు ఏదైతే చదువుతారో దానిని ఇతరుల చేత చదివించాలి. శిక్షకుని పిల్లలైన మీరు శిక్షకులే, అలాగే సద్గురుని పిల్లలైన మీరు సద్గురువులు కూడా. మీరు సత్య ఖండాన్ని స్థాపించాలి. మీరు సత్య నావపై ఉన్నారు. మీ నావ కదులుతుంది, ఊగుతుంది, కానీ మునిగిపోదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని పిల్లలతో ఆత్మిక సంభాషణను చేస్తారు. వారు ఆత్మలను అడుగుతారు, ఎందుకంటే ఇది కొత్త జ్ఞానం కదా. ఇది మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు కొత్త కాలేజీ లేక చదువు. ఇక్కడ మిమ్మల్ని ఎవరు చదివిస్తారు? ఆత్మిక తండ్రి పిల్లలైన మనల్ని బ్రహ్మ ద్వారా చదివిస్తారని పిల్లలకు తెలుసు. ఆత్మిక తండ్రి పిల్లలైన మనల్ని బ్రహ్మ ద్వారా చదివిస్తారని పిల్లలకు తెలుసు. దీనిని మర్చిపోకూడదు. వారు తండ్రి మళ్ళీ చదివిస్తారు కాబట్టి వారు టీచర్ కూడా అవుతారు. మనం కొత్త ప్రపంచం కొరకే చదువుతున్నామని కూడా మీకు తెలుసు. ప్రతి ఒక్క విషయంలోనూ నిశ్చయం ఉండాలి. కొత్త ప్రపంచం కొరకు చదివించేవారు ఒక్క తండ్రియే. ముఖ్యమైన విషయం ఒక్క తండ్రిదే. తండ్రి మనకు బ్రహ్మ ద్వారా ఈ శిక్షణను ఇస్తారు. ఎవరో ఒకరి ద్వారానే ఇస్తారు కదా. భగవంతుడు బ్రహ్మ ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తారు అనే గాయనం కూడా ఉంది. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపనను చేస్తారు. ఆ దేవీ దేవతా ధర్మము ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇది కలియుగం కాబట్టి స్వర్గ స్థాపన జరుగుతోంది అని నిరూపింపబడుతోంది. స్వర్గంలో కేవలం దేవీ దేవతా ధర్మం వారే ఉంటారు. మిగిలిన ఇన్ని ధర్మాలు ఉండనే ఉండవు, అనగా అవి వినాశనం అయిపోతాయి. ఎందుకంటే సత్యుగంలో ఇంకే ధర్మము లేదు. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి. ఇప్పుడైతే అనేక ధర్మాలున్నాయి. ఇప్పుడు మళ్ళీ తండ్రి మనల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇది సంగమ యుగము. ఇది అర్థం చేయించేందుకు చాలా సహజమైన విషయం. త్రిమూర్తి చిత్రంలో కూడా బ్రహ్మ ద్వారా స్థాపన అని చూపిస్తారు. ఎవరి స్థాపన? స్థాపన తప్పకుండా కొత్త ప్రపంచానిదే జరుగుతుంది. పాత ప్రపంచానిది జరగదు. కొత్త ప్రపంచంలో దైవీ గుణాలు కల దేవతలే ఉంటారు అనే నిశ్చయము పిల్లలకు ఉంది. కావున ఇప్పుడు మనం కూడా గృహస్థ వ్యవహారంలో ఉంటూ దైవీ గుణాలను ధారణ చేయాలి. మొట్టమొదట కామంపై విజయాన్ని పొంది నిర్వికారులుగా అవ్వాలి. ఇంతకుముందు ఈ దేవతల ముందుకు వెళ్ళి మీరు సంపూర్ణ నిర్వికారులు, మేము వికారులము అని కూడా అనేవారు. స్వయాన్ని వికారులుగా భావించేవారు, ఎందుకంటే వికారాల్లోకి వెళ్ళేవారు. మీరు కూడా ఈ విధముగా నిర్వికారులుగా అవ్వాలి. దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. ఈ వికారాలైన కామ క్రోధాదులు ఉన్నట్లయితే దైవీ గుణాలు ఉన్నాయి అని అనరు. వికారాల్లోకి వెళ్ళటం, క్రోధం చేయటం ఇవి అసురీ గుణాలు. దేవతల్లో ఏమైనా లోభం ఉంటుందా? అక్కడ పంచ వికారాలు ఉండవు. ఇది రావణ ప్రపంచము. త్రేత మరియు ద్వాపర యుగాల సంగమములో రావణుని జన్మ జరుగుతుంది. ఏ విధముగా ఇది పాత ప్రపంచము మరియు కొత్త ప్రపంచముల సంగమము, అలాగే అది కూడా సంగమమే అవుతుంది. ఇప్పుడు ఈ రావణ రాజ్యంలో ఎంతో దుఃఖము ఉంది, రోగాలున్నాయి. దీనిని రావణ రాజ్యము అని అంటారు. రావణుణ్ణి ప్రతి సంవత్సరము తగలబెడుతూ ఉంటారు. వామ మార్గంలోకి వెళ్ళడంతో వికారులుగా అయిపోతారు. ఇప్పుడు మీరు నిర్వికారులుగా అవ్వాలి. ఇప్పుడే దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవరు ఎటువంటి కర్మలను చేస్తారో
అటువంటి ఫలాన్నే పొందుతారు. ఇప్పుడు పిల్లల ద్వారా ఎటువంటి వికర్మలు జరగకూడదు. ఒకరేమో రాజా విక్రమాజిత్తుడు, ఇంకొకరు రాజా విక్రముడు. ఇప్పుడు ఇది విక్రమ శకము, అనగా రావణ వికారుల శకము. ఇది ఎవ్వరూ అర్థం చేసుకోరు. అలాగే కల్పం యొక్క ఆయుష్ను గురించి కూడా ఎవరికీ తెలియదు. నిజానికి దేవతలే విక్రమాజిత్తులుగా ఉంటారు. 5000 సంవత్సరాల్లో రాజా వికర్ముడు 2500 సంవత్సరాలు ఉన్నాడు. 2500 సంవత్సరాలు రాజా విక్రమునివిగా ఉంటాయి. సగము వికర్మాజిత్తునివి. వారు ఇవి చెప్పినా కానీ వారికి ఏమీ తెలియదు. వికర్మాజిత శకము 1వ సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది. మళ్ళీ 2500 సంవత్సరాల తర్వాత విక్రమ శకము ప్రారంభమవుతుందని మీరు అంటారు. ఇప్పుడు విక్రమ శకము పూర్తవుతుంది. మళ్ళీ మీరు విక్రమాజిత్తులైన మహారాజా మహారాణులుగా అవుతున్నారు. ఎప్పుడైతే మీరు తయారైపోతారో అప్పుడు ఇంకా విక్రమాజిత శకము ప్రారంభమవుతుంది. ఈ విషయాలన్నీ మీకే తెలుసు. బ్రహ్మను ఎందుకు కూర్చోబెట్టారు అని మిమ్మల్ని అడుగుతారు. అరే, మీకు ఇతడితో ఏంటి? మిమ్మల్ని చదివించేవారు వీరు కాదు. మీరు శివ బాబా ద్వారా చదువుకుంటారు. ఇతడు కూడా వారి ద్వారానే చదువుకుంటారు. చదివించేవారు ఒక్క జ్ఞానసాగరుడే. తాను విచిత్రుడు. వారికి చిత్రము అనగా శరీరము ఉండదు. వారిని నిరాకారుడు అనే అంటారు. అక్కడ అన్ని నిర్వికారి ఆత్మలే ఉంటాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చి సాకారులుగా అవుతారు. పరమపిత పరమాత్మనైతే అందరూ తలుచుకుంటారు. వారు ఆత్మలకు తండ్రి. లౌకిక తండ్రికి పరం అన్న పదమును వాడరు. ఇది అర్థం చేసుకోవలసిన విషయం కదా. స్కూల్లోని విద్యార్థులు చదువుపై ధ్యానమును ఉంచుతారు. ఎప్పుడైనా ఏదైనా పదవిని పొందితే, బారిస్టర్ మొదలైన వారిగా అయిపోతే ఇక చదువు ఆగిపోతుంది. బారిస్టర్గా అయ్యి మళ్ళీ చదవరు కదా. చదువు పూర్తయిపోతుంది. మీరు కూడా దేవతలుగా అయిపోయిన తర్వాత మీకు ఇక మళ్ళీ చదువు అవసరమే ఉండదు. 2500 సంవత్సరాలు దేవతల రాజ్యము నడుస్తుంది. ఈ విషయాలు పిల్లలైన మీకే తెలుసు. మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయించవలసి ఉంటుంది. ఈ ఆలోచన కూడా ఉండాలి. చదివించకపోతే వారు టీచర్ ఎలా అవుతారు? మీరందరూ టీచర్లే. మీరు టీచర్కు పిల్లలు కదా. కావున మీరు కూడా టీచర్గానే అవ్వాలి. కావున చదివించేందుకు ఎంతమంది టీచర్లు కావాలి? ఏ విధముగా తండ్రి, టీచర్, సద్గురువు ఉన్నారో అలాగే మీరు కూడా టీచరే. సద్గురుని పిల్లలైన మీరు సద్గురువులే. వారు సద్గురువులేమీ కారు. వారు గురువు పిల్లలు, గురువులంతే. సత్యము అనగా సత్యం. సత్యఖండమని కూడా భారతదేశమునే పిలిచేవారు. ఇప్పుడు ఇది అసత్యఖండము. సత్యఖండాన్ని బాబాయే స్థాపిస్తారు. వారే సత్యమైన సాయిబాబా. ఎప్పుడైతే సత్యమైన తండ్రి వస్తారో అప్పుడు అసత్యమైన వారు కూడా ఎంతోమంది వెలువడతారు. ఈ నావ ఊగుతుంది, తుఫాన్లు వస్తాయి, కానీ ఇది మునిగిపోదు అన్న గాయనం కూడా ఉంది. మాయా తుఫాన్లు ఎన్నో వస్తాయి, కానీ వాటిని చూసి భయపడకూడదు అని పిల్లలకు అర్థం చేయించటం జరుగుతుంది. సన్యాసులు మీతో ఈ విధంగా ఎప్పుడు మాయా తుఫాన్లు వస్తాయి అని చెప్పరు. నావను ఏ తీరానికి తీసుకువెళ్తారో వారికి తెలియనే తెలియదు. భక్తి ద్వారా సద్గతి లభించదని పిల్లలైన మీకు తెలుసు. కిందకు దిగజారుతూనే ఉంటారు. భగవంతుడు వచ్చి భక్తులకు భక్తి ఫలితాన్ని ఇస్తాడు. భక్తిని తప్పకుండా చెయ్యాలి అని అంటారు. అచ్చా, భగవంతుడు వచ్చి భక్తికి ఏ ఫలితాన్ని ఇస్తాడు? తప్పకుండా సద్గతినే ఇస్తారు కదా. వారు అలా అంటారు, కానీ ఎప్పుడు వచ్చి ఇస్తారో, ఎలా ఇస్తారో ఏమీ తెలియదు. మీరు ఎవరినైనా అడిగితే ఇది అనాదిగా నడుస్తూ వస్తోంది, ఇది పరంపరగా వస్తోంది అని అనేస్తారు. రావణ్ణి తగలబెట్టడం ఎప్పటి నుండి ప్రారంభించారు అని అడిగితే పరంపరగా అని అనేస్తారు. మీరు అర్థం చేయిస్తే వీరి జ్ఞానం ఏదో కొత్తగా ఉంది అని అంటారు. ఎవరైతే కల్పపూర్వము అర్థం చేసుకున్నారో వారు వెంటనే అర్థం చేసుకుంటారు.
బ్రహ్మ విషయాన్ని వదిలేయండి. శివబాబా జన్మ అయితే ఉంది కదా, దానిని శివరాత్రి అని కూడా అంటారు. నా జన్మ దివ్యమైనది, అలౌకికమైనది అని తండ్రి అర్థం చేయిస్తారు. ప్రాకృతిక మనుషుల వలె నా జన్మ జరగదు. ఎందుకంటే వారందరూ గర్భము ద్వారా జన్మ తీసుకుంటారు, శరీరధారులుగా అవుతారు. నేనైతే గర్భములోనికి ప్రవేశించను. ఈ జ్ఞానమును పరమపిత పరమాత్మ జ్ఞానసాగరుడు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. జ్ఞానసాగరుడు అని మనుషులెవ్వరినీ అనరు. ఈ ఉదాహరణ నిరాకారునికే వర్తిస్తుంది. నిరాకారుడైన తండ్రి ఆత్మలను చదివిస్తారు, వారికి అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు ఈ రావణ రాజ్యంలో పాత్రను అభినయిస్తూ దేహాభిమానులుగా అయిపోయారు. ఆత్మయే అన్నీ చేస్తుంది. ఈ జ్ఞానము ఎగిరిపోయింది. ఇవైతే ఇంద్రియాలే కదా. నేను ఒక ఆత్మను. వీటితో కర్మలను చేయించినా చేయించకపోయినా నా ఇష్టం. నిరాకారి లోకంలో శరీరరహితముగా కూర్చుని ఉంటారు. ఇప్పుడు మీరు మీ ఇంటిని కూడా తెలుసుకున్నారు. వారైతే మళ్ళీ ఇంటినే ఈశ్వరునిగా భావిస్తారు. వారు బ్రహ్మజ్ఞానులు, తత్వజ్ఞానులు కదా. బ్రహ్మములో లీనమైపోతాము అని అంటారు. బ్రహ్మములో నివాసం చేస్తాము అని అన్నట్లయితే ఈశ్వరుడు వేరైపోయినట్లే కదా. వారైతే బ్రహ్మమునే ఈశ్వరుడు అని అనేస్తారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. తండ్రిని కూడా మర్చిపోతారు. ఏ తండ్రి అయితే విశ్వాధిపతులుగా తయారు చేస్తారో వారిని స్మృతి చేయాలి కదా. ఎందుకంటే వారే స్వర్గాన్ని తయారు చేస్తారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగ బ్రాహ్మణులు. మీరు ఉత్తమ పురుషులుగా అవుతారు. కనిష్ట పురుషులు ఉత్తమ పురుషుల ముందు తల వంచుతారు. దేవతల మందిరములోకి వెళ్ళి ఎంతగా మహిమను గానం చేస్తారు. మనమే దేవతలుగా అవుతామని ఇప్పుడు మీకు తెలుసు. ఇది చాలా సాధారణమైన విషయం. విరాట రూపం విషయాన్ని గురించి కూడా తెలియచేశారు. విరాట చక్రము ఉంది కదా. వారైతే కేవలం బ్రాహ్మణులు, దేవతలు, క్షత్రియులు అని గానం చేస్తారు. లక్ష్మీనారాయణులు మొదలైన వారి చిత్రాలైతే ఉన్నాయి కదా. తండ్రి వచ్చి అందరినీ సరిదిద్దుతారు. మిమ్మల్ని కూడా సరిదిద్దుతున్నారు. ఎందుకంటే భక్తి మార్గంలో మీరు జన్మ జన్మాంతరాలు ఏదైతే చేస్తూ వచ్చారో అదంతా తప్పే. కావుననే మీరు తమో ప్రధానులుగా అయిపోయారు. ఇప్పుడు ఇది అధర్మయుక్తమైన ప్రపంచము. ఇందులో అంతా దుఃఖమే దుఃఖము. ఎందుకంటే ఇది రావణ రాజ్యము. అందరూ వికారులుగా ఉన్నారు. రావణుని రాజ్యము అధర్మయుక్తమైనది, రాముని రాజ్యము ధర్మయుక్తమైనది. ఇది కలియుగము, అది సత్యయుగము. ఇది అర్థం చేసుకోవలసిన విషయం కదా. వీరు శాస్త్రాలను చదవడం ఎప్పుడైనా చూసారా? స్వజ్ఞానమును ఇచ్చారు మరియు రచనను గురించి కూడా అర్థం చేయించారు. ఎవరైతే స్వయం చదివి ఇతరులకు వినిపిస్తారో వారి బుద్ధిలోనే శాస్త్రాలు ఉంటాయి. కావున సర్వుల సుఖదాత ఒక్క శివబాబాయే. తానే ఉన్నతోన్నతుడైన తండ్రి. వారిని పరమపిత పరమాత్మ అని అంటారు. అనంతమైన తండ్రి తప్పకుండా అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. 5000 సంవత్సరాల క్రితం మీరు స్వర్గవాసులుగా ఉండేవారు. ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారు. తండ్రినే రామ అని అంటారు. రామ అనగా సీతను పోగొట్టుకున్న రాముడు కాదు. అతడు సద్గతిదాత ఏమీ కాదు. ఆ రాముడు ఒక రాజు. అతడు మహారాజు కూడా కాదు. మహారాజు మరియు రాజు తేడాను కూడా అర్థం చేయించారు. వారు 16 కళలు కలవారు మహారాజు. రాజు అనగా వీరు 14 కళలు కలవారు. రావణ రాజ్యంలో కూడా రాజులు, మహారాజులు ఉంటారు. వారు చాలా షావుకారులుగా, వీరు చాలా తక్కువ షావుకారులుగా ఉంటారు. వారిని సూర్యవంశీలు, చంద్రవంశీలు అని అనరు. ఇందులో షావుకారులకు మహారాజు అన్న టైటిల్ లభిస్తుంది. తక్కువ షావుకారులకు రాజు అని టైటిల్ లభిస్తుంది. ఇప్పుడు ఇది ప్రజలపై ప్రజల రాజ్యము. నాథుడు ఎవ్వరూ లేరు. రాజును ప్రజలు అన్నదాతగా భావిస్తారు. ఇప్పుడైతే వారు కూడా పోయారు. మిగిలిన ప్రజల పరిస్థితి ఎలా ఉందో చూడండి.
పోట్లాటలు, గొడవలు మొదలైనవి ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు మీ బుద్ధిలో ఆది నుండి అంతిమం వరకు మొత్తం జ్ఞానమంతా ఉంది. రచయిత అయిన తండ్రి ఇప్పుడు ప్రాక్టికల్గా ఉన్నారు. మళ్ళీ భక్తి మార్గంలో వారి కథ తయారవుతుంది. ఇప్పుడు మీరు కూడా ప్రాక్టికల్లో ఉన్నారు. మీరు అర్ధకల్పం రాజ్యం చేస్తారు. మళ్ళీ అది తర్వాత ఒక కథగా అయిపోతుంది. చిత్రాలైతే ఉంటాయి. వీరు ఎప్పుడు రాజ్యం చేసేవారు అని ఎవరినైనా అడిగితే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. సన్యాసులు నివృత్తి మార్గానికి చెందినవారు. మీరు పవిత్ర గృహస్థ ఆశ్రమానికి చెందినవారు. మళ్ళీ అపవిత్ర గృహస్థ ఆశ్రమంలోకి వెళ్ళాలి. స్వర్గ సుఖాలను గురించి ఎవరికీ తెలియదు. నివృత్తి మార్గం వారు ఎప్పుడూ ప్రవృత్తి మార్గాన్ని నేర్పించలేరు. ఇంతకుముందు అడవుల్లో ఉండేవారు. వారిలో శక్తి ఉండేది. వారి భోజనమును అడవుల్లోకి చేర్చేవారు. ఇప్పుడు ఆ శక్తియే లేదు. మీలో కూడా అక్కడ రాజ్యం చేసే శక్తి ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడుంది? కానీ మీరైతే వారే కదా. ఇప్పుడు ఆ శక్తి లేదు. భారతవాసుల యథార్థ ధర్మం ఏదైతే ఉందో అది ఇప్పుడు లేదు. అధర్మముగా అయిపోయింది. నేను వచ్చి ధర్మస్థాపనను అధర్మ వినాశనమును చేస్తాను. అధర్ములను ధర్మములోకి తీసుకువస్తాను. ఇంకా ఎవరైతే మిగిలిపోతారో వారు వినాశనమైపోతారు అని తండ్రి అంటారు. అయినా బాబా పిల్లలు అందరికీ తండ్రి పరిచయం ఇవ్వండి అని చెప్తారు. తండ్రినే దుఃఖహర్త సుఖకర్త అని అంటారు. ఎప్పుడైతే చాలా దుఃఖితులుగా అయిపోతారో అప్పుడే తండ్రి వచ్చి సుఖవంతులుగా తయారు చేస్తారు. ఇది కూడా అనాదిగా రచింపబడి ఉన్న ఆట. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. ఈ పురుషోత్తమ సంగమయుగంలో ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థము చేయాలి. సత్యమైన తండ్రి లభించారు కాబట్టి ఎటువంటి అసత్యమైన అధర్మయుక్తమైన పనులను చేయకూడదు. 2. మాయా తుఫాన్లు చూసి భయపడకూడదు. సత్యపు నావ కదులుతుంది, ఊగుతుంది, కానీ మునిగిపోదు అనే సదా గుర్తుండాలి. సద్గురుని పిల్లలు సద్గురువులుగా అయ్యి అందరి నావను తీరాన్ని చేర్చాలి. ఈరోజు వరదానము. సహజ యోగపు సాధన ద్వారా సాధనాలపై విజయమును ప్రాప్తించుకునే ప్రయోగి ఆత్మాభవ. సహజ యోగపు సాధన ద్వారా సాధనాలపై విజయమును ప్రాప్తించుకునే ప్రయోగి ఆత్మాభవ. వివరణ. సాధనాలు ఉన్న సాధనాలను ప్రయోగంలోకి తీసుకువస్తూ కూడా యోగ స్థితి అలజడి చెందకూడదు. యోగులుగా అయి ప్రయోగము చేయడాన్ని అతీతంగా అవ్వటము అని అంటారు. నిమిత్త మాత్రంగా ఉంటూ అనాసక్త రూపంతో ప్రయోగము చేయండి. కోరిక ఉన్నట్లయితే ఆ కోరిక మంచిగా అవ్వనివ్వదు. కష్టపడడంలోనే సమయం గతించిపోతుంది. ఆ సమయంలో మీరు సాధనలో ఉండే ప్రయత్నం చేసినా సాధనలు తమ వైపుకి ఆకర్షిస్తూ ఉంటాయి. కావున ప్రయోగి ఆత్మలుగా అయి సహజ యోగపు సాధన ద్వారా సాధనాలపై అనగా ప్రకృతిపై విజయులుగా అవ్వండి. స్లోగన్. స్వయం సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టపరచడమే సంతుష్టమణులుగా అవ్వడము. స్వయం సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టపరచటమే సంతుష్టమణులుగా అవ్వటము. ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్. జ్ఞానయుక్త ఆత్మలు సదా ప్రతి ఒక్కరి పట్ల మాస్టర్ స్నేహ సాగరులుగా ఉంటారు. వారి వద్ద స్నేహం తప్ప ఇంకేమీ ఉండదు. ఎవరు వచ్చినా వారికి స్నేహమే ఇస్తారు. ఈ రోజుల్లో సంపద కన్నా ఎక్కువగా స్నేహం యొక్క అవసరం ఉంది. స్నేహ శక్తితో శత్రువును కూడా మిత్రునిగా చెయ్యగలరు.
అపకారులకు కూడా ఉపకారం చెయ్యగలరు.